హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో మరొకసారి చుక్కెదిరింది. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. మంచు మనోజ్ మోహన్ బాబు వివాదంలో మీడియాపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో ఆయనపై BNS 1181 సెక్షన్ కింద కేసు నమోదు చేయగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు 109 సెక్షన్ కింద హత్యాయత్నం కూడా కేసు పెట్టారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జర్నలిస్టు పై దాడి తర్వాత మోహన్ బాబు అనేక వైపుల నుంచి తన కేసు నీరుగార్చే ప్రయత్నము, ఆ కేసులో తన పేరు ఉండకుండా క్వాష్ పిటిషన్ వేసుకోవడము, తనను ముందస్తు అరెస్టు చేయకుండా బెయిల్ దాఖలు చేయడము, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇది పోలీస్ శాఖ సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఒక సీనియర్ నటుడు అయ్యి ఉండి సహనం కోల్పోయి వివరణ అడగడానికి వచ్చినటువంటి జర్నలిస్టు పైన అందరూ చూస్తుండగానే హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తులని అసలు ఉపేక్షించలేదు. కఠిన చర్యలు తీసుకుంటే ఇంకోసారి సినీ సెలబ్రిటీలు ఎవరైనా మీడియా జోలికి వస్తే మోహన్ బాబుని ఉదాహరణ కిందకి తీసుకోవాలన్నట్టుగా మాత్రం రాచకొండ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ముందుగా 118 BNS చట్టపరంగా పోలీసులు కేసు నమోదు చేసిన ఆ తర్వాత జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఒత్తిడి తీసుకురావడంతో దాన్ని 109 BNS అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఆల్టర్ చేసి మరో సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. తను 24 వరకు అరెస్ట్ చేయకూడదు అన్నట్టుగా కూడా తన కోర్టు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ తెచ్చుకున్నారు. రేపటితో 24 కాబోతా ఉంది. 24 అయిన తర్వాత పోలీసులు నోటీసులు ఇచ్చి అతన్ని విచారించి అరెస్ట్ చేయబోతా ఉన్నారన్న సమాచారం అందుతుంది. ఇప్పటికే అతనికి యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా తన హైకోర్టుని అప్రోచ్ అవ్వడము, ఇది హత్యాయత్నం కేసు కాబట్టి ఇలాంటి సీరియస్ క్రైమ్ కేసులలో ముందస్తు బెయిల్ ఇవ్వలేము అంటూ కూడా తను వేసినటువంటి పిటిషన్ ని తిరస్కరించి లోయర్ కోర్టుని అప్రోచ్ అవ్వండి అంటూ కూడా హైకోర్టు సూచించినట్టుగా తెలుస్తోంది. రేపు 24 తేదీ ముగిసిన తర్వాత రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు అందజేసి విచారణ పేరుతో పిలిపించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించే కండిషన్లో పోలీసులు అయితే ఉన్నారు. తను ఇప్పటికే వేసినటువంటి పిటిషన్ ని కూడా తిరస్కరించారు కాబట్టి ఈ పిటిషన్ తిరస్కరించినటువంటి వెంటనే పోలీసులు అతను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించబోతా ఉన్నారు. మోహన్ బాబు ఇష్యూలో ఇప్పటికీ 3 FIRలు నమోదవ్వడము, ఒకటి మోహన్ బాబు మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, రెండోది మోహన్ బాబు మనోజ్ పై ఇచ్చినటువంటి ఫిర్యాదు, మూడవది ఒక ఛానల్ జర్నలిస్ట్ మోహన్ బాబు పై ఇచ్చినటువంటి ఫిర్యాదు. మొత్తం మీ కంప్లీట్ ఎస్ఐలో 3 FIRలు నమోదు కాగా ఈ 3 కూడా మోహన్ బాబు కారణంగానే జరిగినటువంటి ఘటనలు అనేది కూడా పోలీసులు గుర్తించి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసి ముగ్గురిని బైండ్ ఓవర్ చేసి ముగ్గురిని సీరియస్ గా హెచ్చరించి ఇంకోసారి కమిషనరేట్ పరిధిలో మీరు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడ్డా, మరోసారి తిట్టుకున్నా కొట్టుకున్నా, ఈ గ్యాంగ్లను మెయింటైన్ చేసినా మీరు కమిషనరేట్ నుంచి మిమ్మల్ని బహిష్కరించాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు హెచ్చరించడము, మళ్ళీ మనోజ్ తన ఇంట్లో జరిగినటువంటి బర్త్డే సందర్భంగా విష్ణు మరియు గ్యాంగ్ మెంబర్స్ కలిసి తన జనరేటర్ ని పనిచేయకుండా ఈ యాక్టివిటీస్ కి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారనము. తర్వాత మోహన్ బాబు భార్య కూడా స్పందించి మనోజ్ చేసినటువంటి దాంట్లో సరైనటువంటి వాస్తవాలు లేవు, ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అంటూ కూడా తను దీన్ని ఖండించడము. ఈ కంప్లీట్ ఎపిసోడ్ పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఉన్నారు. 24 తర్వాత మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని ఓకే రవితేజ, థ్యాంక్ యూ.